దక్కుతుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఎద్దేవా చేశారు. ఏలూరు 23, 24 డివిజన్ల పరిధిలోని విద్యానగర్లో బడేటి చంటి ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించి ఇంటికి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం చిదిమేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోకి డ్రగ్ మాఫియాను తీసుకువచ్చి విద్యార్థి దశ నుండి పిల్లల్ని నాశనం కావడానికి జగన్మోహన్ రెడ్డి కారకురయ్యారని ఆరోపించారు. పలు విద్యా సంస్థల్లో యథేచ్ఛగా గంజాయి విక్రయాలు సాగిస్తూ విద్యార్థులను వాటికి బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు మత్తు పదార్థాలు అందించి ఓట్లు దండుకోవచ్చన్న దురుద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం భారీగా మత్తు పదార్థాలను తీసుకువస్తోందని ఆరోపించారు. ఏలూరు నగరంలోని వైసీపీ దాష్టికాలు పెరిగిపోయాయని, ఎంతో మంది తీవ్రంగా నష్టపోయారని, అటువంటి వారు తమ కష్టాలను చెప్పుకునేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. గడిచిన 5 ఏళ్లలో నగరంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, గత టీడీపీ హయాంలోనే రోడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యానగర్ 9వ రోజు తిరగడం జరుగుతుంది. మరి ప్రజలు అనేక సమస్యలు చెప్తున్నారు. ఇక్కడ మరి వైసీపీ దాష్టికాలకి చాలా కుటుంబాలు కూడా బలైపోయినాయి. ఎందుకంటే వాళ్ళు చాలామంది కూడా మాట్లాడటానికి రావాలని మీతో వ్యక్తిగతంగా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఫోన్ నెంబర్ కూడా అడిగి తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉందనేది అందరూ కూడా తెలిసింది. గత 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరగలేదు. లోకడ 2014 నుంచి 19లో బుజ్జిగారు రోడ్లన్నీ వేస్తే కనీసం డ్రైన్లు కూడా ఈ 5 సంవత్సరాలు వేయలేదని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉందనేది అందరూ చెప్తున్నారు. ఇక్కడ చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ పరిపాలనా విధానానికి వ్యతిరేకంగా ఓటేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పనిసరిగా ఏ ప్రభుత్వమైనా పరిపాలించే విధానం ప్రజలకి అంకితభావంతో పనిచేసే ప్రజల ఎజెండాయే ప్రభుత్వ ఎజెండాగా ఉండాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. రానున్న భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన కూటమి ఏదైతే ఒక అంకితభావంతో ప్రజల కోసం పనిచేస్తుందో భవిష్యత్తులో వాళ్ళ బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటాం. తప్పనిసరిగా కూటమిని గెలిపించాల్సిన బాధ్యతను మేము తీసుకుంటామని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అందరూ కూడా ఏదైతే చైతన్యవంతం అవ్వాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మనం చూడవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే మాదక ద్రవ్యాలు, గంజాయి ఏ విధంగా అయితే వస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. తప్పనిసరిగా ఒక జనరేషన్ అంతా కూడా పాడైపోయింది. రేపు రాబోయే రోజుల్లో మరి ఆ జనరేషన్ మనం కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును అభిమానులు నగరంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదానం చేశారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య రామ్ చరణ్ పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా టీం రామ్ చరణ్ యువత అధ్యక్షులు డి అరవింద్, అభిమాన సంఘం అధ్యక్షులు డి పెదబాబు, కట్ట ఆది తదితరులు మాట్లాడుతూ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం అభ్యసించే పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని సన్మానించి మెమెంటోలు అందజేశారు. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ అభిమానుల సంఘం నాయకులు మోషస్, తేజ ప్రవీణ్ సింగ్, మేఘా సాయికృష్ణ, కె రాము, టి ఫనీ, దాసర్ శ్రీరామ్, రోహిత్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ప్రీ బర్త్డే సెలబ్రేషన్ కింద మేము ఏలూరు రెడ్ క్రాస్ సొసైటీలో దాదాపు 30 మంది మా యువకులందరూ కూడా బ్లడ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. అలాగే ఇస్తున్నారు లోపల కూడా. అలాగే రేపు బర్త్డే సందర్భంగా మా గ్లోబల్ స్టార్ది ఆస్కార్ లెవెల్కి వెళ్ళిన మా గ్లోబల్ స్టార్ బర్త్డే మేము గ్రాండ్గా చేయాలనుకుని రేపు పొద్దున్న స్థానిక అంబికా థియేటర్ దగ్గర రాయల్ స్టార్ ఫంక్షన్ హాల్లో రేపు ఈవెంట్ ఒకటి ఉంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి మా మెగా ఫ్యాన్స్ అందరూ మెగా ఈవెంట్ కింద సెలబ్రేషన్స్ చేయబోతుంది. దాని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే చాలా యాక్టివిటీస్ దాంట్లో జరుగుతున్నాయి. దాంతోపాటు సాయంత్రం 5 గంటలకి మగధీర రీ రిలీజ్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేయబోతున్నాం. అలాగే ఏలూరులో ఉన్న ఆల్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా మా టీం రామ్ చరణ్ సభ్యులు కూడా అందరూ కూడా దీన్ని సహకరించి దీన్ని గ్రాండ్ లెవెల్గా సెలబ్రేషన్ చేయడానికి మాకు హెల్ప్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అలాగే రేపు జరగబోయే పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా ఏలూరులో టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో అరవింద్, అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా మా పెదబాబు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. స్థానిక అంబికా థియేటర్ దగ్గర రేపు మగధీర రీ రిలీజ్ సందర్భంగా బాణాసంచ, అలాగే కేక్ కటింగు,
ఇంకా పేద పిల్లలకి బిస్కెట్లు అలాంటివి పంచి పెడతాం. అలాగే ఆర్థిక సహాయం ఒకటి. అలాగే ఇవాళ రక్తదానం చేసిన వాళ్ళందరికీ రేపు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా కొద్దిగా షీల్డ్ ఇచ్చి కొద్దిగా చిన్న గెట్ టుగెదర్ లాగా ఈ సంబరాలు అంబరాలు తాగేటట్టుగా మా రామ్ చరణ్ గారి పుట్టినరోజు చాలా ఘనంగా ఏలూరులో నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం చేస్తాం, కానీ ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే గ్లోబల్ స్టార్ వచ్చిన సందర్భంగా ఇంకా ఘనంగా చేస్తున్నాం. ఒక పేద పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసింది. సెకండ్ ఇయర్ ఫీజుకి నిమిత్తం కొంత అమౌంట్ కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తున్నాము టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో. అలాగే మెగా బ్రదర్స్ శివసేన అందరూ కలిసి అందరూ మెగా అభిమానులు కొంత కలెక్ట్ చేసి రేపు మధ్యాహ్నం 3 గంటలకి రాయల్ ఫంక్షన్ హాల్లో ఆ పాపకి మా మెగాస్టార్ అభిమానులు అందరూ ఆధ్వర్యంలో ఆ చేతి మీదుగా ఆ పాపకి కొంత అమౌంట్ అనేది ఓ చిన్న అమౌంట్ సాయం చేస్తున్నాం. రాష్ట్రంలోని దోపిడీ ప్రభుత్వాన్ని అంతం చేసి సుస్థిర ప్రభుత్వం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ కలిశారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారని ఏలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి చంటి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డప్పల్ నాయుడు తెలిపారు. ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడేటి చంటి, రెడ్డప్పల్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని, అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, అరాచక పాలన అంతానికి ప్రజలందరూ సిద్ధం అయ్యారని చెప్పారు. మా ఏలూరు మధ్య ఇటువంటి మనస్పర్ధలు లేవని, టీడీపీ, జనసేన కలిసి సంయుక్తంగా కూటమి విజయానికి పనిచేస్తామని చెప్పారు. నమస్తే అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బడేటి చంటి గారు, ఉమ్మడి పార్టీ ఏదైతే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బడేటి చంటి గారు, అట్లాగే మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే మరి జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర సమీక్ష ఏదైతే ఈ రోజున దోపిడీకి గురవుతూ ఉందో, ఏదైతే ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం దోపిడీ చేస్తూ ప్రజల్ని సర్వనాశనం చేస్తూ చీకట్లోకి నెట్టబడతా ఉందో, ఈ తరుణంలో మరి రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలన్నటువంటి ఆలోచనతోనే ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీళ్ళంతా కూడా ఆలోచన చేసి ఏదైతే ఒక రాక్షస పాలన నుంచి ప్రజలను రక్షించాలి, యొక్క వారి యొక్క దౌర్జన్యాల నుంచి రక్షించాలి, వారికి రక్షణ కల్పించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజున కూటమి ఏర్పడింది. మరి కూటమి అభ్యర్థిగా ఏలూరు నియోజకవర్గ మరి బడేటి చంటి గారు ఏదైతే ఈ రోజున టీడీపీ నుంచి మరి దానికి మద్దతుగా జనసేన, బీజేపీ ఈ యొక్క ఏలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి 2 పార్టీలు కూడా మద్దతుగా ఉన్నాయి. మేమందరం కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సమిష్టిగా మరి ఏదైతే పార్టీ నమ్మి కూటమిగా ఏర్పడి రాష్ట్ర సంరక్షణ కోసం ఏర్పడిందో దాన్ని నెరవేర్చి ప్రజల జీవితాల్లో వెలుగునిచ్చేటువంటి ఆలోచనతోనే ఈరోజున బడేటి చంటి గారు ఒక విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి మరి ఏలూరులో దాదాపు 50,000 వరకు మెజార్టీ వచ్చే విధంగా అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం నుంచి చంటి గారు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి మా కార్యకర్తలు కూడా అన్ని డివిజన్స్లో మన ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడున్నా కానీ ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఇద్దరం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. రేపు నగర అభివృద్ధికి ఏదైతే ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి చంటి గారు ఆధ్వర్యంలో మరి మా అందరం కూడా పనిచేసి ఈ యొక్క 2 పార్టీలు 3 పార్టీలు కూటమి అభ్యర్థిగా విజయాన్ని అందించాలని చెప్పేసి ఏలూరు ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం. ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇటు జనసేన పార్టీ, అటు టీడీపీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, మేధావి వర్గం కానీ, విద్యార్థులు కానీ, మహిళా సోదరీమణులు కానీ, మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కానివ్వండి, కార్మిక కర్షక శ్రామిక వర్గాలు కానివ్వండి, అందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో కోల్పోయినటువంటి అభివృద్ధిని తీసుకురావాలంటే బడేటి చంటి గారికి ఉమ్మడి అభ్యర్థికి ఏదైతే కూటమి అభ్యర్థి అయినటువంటి బడేటి చంటి గారికి సైకిల్ గుర్తుపై అందరూ కూడా ఓటేసి విజయాన్ని అందించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా నన్ను ఒకడే ఒక రమారమి 20 రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. ఎందుకనంటే మేము ఇదివరకు కూడా జనసేన కార్యాలయంలో పెట్టినప్పుడు ఎవరికి వచ్చినా సరే అందరం కలిసి చేసుకుందామని అనుకున్నాం. కానీ ఏదైతే ఇచ్చే ముందు మరి ఎవరైనా సరే మా నాయకులు అవ్వచ్చు, వాళ్ళ నాయకులు అవ్వచ్చు, తప్పనిసరిగా అవతల అభ్యర్థికి కూడా చెప్పాలి. చెప్పకపోవటం వల్ల ఆయన కూడా
మరి చెప్పేదాకా ఆగుదామని అన్నారు. అలాగే అక్కడ నుంచి మేము కూడా చెప్పమని చెప్పాం. అందరూ కూడా మరి ఏదైతే వాళ్ళ అధినాయకత్వం నుంచి పిలుపు వచ్చేంతవరకు కూడా మేము వేచి చూడటం జరిగింది. ఆయన పిలుపు అందించడం మరి అందరూ కూడా కలిసికట్టుగా చేసుకోమని చెప్పి వాళ్ళు కూడా జనసేన అధినాయకత్వం చెప్పడం, అలాగే మా నాయకుడు లోకేష్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన కూడా రేపు ఎల్లుండో మరి రెడ్డప్పల నాయుడు గారికి ఫోన్ చేయడం అనేది జరుగుద్ది. ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ కూడా పెట్టమన్నారు, నేను కూడా పెట్టా. తప్పనిసరిగా ఏదైతే మరి అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా నాకు ఇచ్చారో రేపొద్దున మరి ఏదైతే మేము ఇద్దరం కూడా కష్టపడి మరి ప్రజలందరినీ కూడా చైతన్యపరచడంలో ఇద్దరం కూడా కష్టపడ్డాం. ఎవరి వంతు వాళ్ళు, మేమో పక్క వాళ్ళో పక్క. ఏదైనా సరే మా అంతిమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి, ఏలూరులో జనసేన టీడీపీ జెండా ఎగరాలనేది. మరి రెడ్డప్పల నాయుడు గారికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ పదవి కంపల్సరిగా మేము ఇస్తామని చెప్పి వాళ్ళు కానీ వీళ్ళు కానీ నాయకత్వం చెప్పడం జరిగింది. ఎందుకంటే అది ప్రత్యక్ష రాజకీయం కావచ్చు, పరోక్ష రాజకీయం కావచ్చు. ఎందుకంటే అవన్నీ మా లోపల ఉల్లోపల ఉండే నిర్ణయాలు అయ్యి తప్పనిసరిగా మేము ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఏం పొరపచ్చలు లేవు, అలాగే మా కార్యకర్తల మధ్యన కూడా లేవు. ఎందుకంటే స్వల్పంగా ఏదైనా ఇప్పుడు బాధ అనేది ఎవరికైనా ఉంటుంది. ఒకప్పుడు ఇద్దరం మనం కష్టపడి ప్రయాణం చేసినప్పుడు మరి ఎవరికో ఒక అవకాశం ఉంటుంది. కానీ ఆ బాధ లేకోకుండా రెండో అవకాశానికి కూడా ఆ బాధ తీరేటట్టుగా ఇవ్వాల్సిన బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ గెలవవలసింది కూటమి అభ్యర్థి అనే నిర్ణయంతో అందరూ కూడా సహకరిస్తారు. ఎందుకంటే మా జనసేన కానీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా పాత మిత్రులే. అందరూ ఒక్కొక్కప్పుడు ఆ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఉన్నా ఇవాళ ఒకరికొకరు ఏ రోజున మాట అనుకోవడం జరగలేదు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలటానికి ఏలూరులో మేము ఒక పక్క ఇంటింటికి తిరిగి రెడ్డప్పల నాయుడు గారు అయితే ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, నేనేదైతే వాగ్దానాలు ఇచ్చారో ఇద్దరు వాగ్దానాలు కూడా నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా అది నెరవేర్చుదాం. అలాగే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇద్దరు కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో జనసేన వాళ్ళు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి గుర్తింపుగా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా రేపు పరిపాలన కూడా అదే విధంగా ఉంటుంది. ఏ కల్మషం లేకుండా కింద వాళ్ళు ఏమీ కూడా అరమరికలు తెచ్చుకోమాకండి. ఏదన్నా అంతిమంగా మేము ఇద్దరం మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం. లేకపోతే పైన వాళ్ళు చెప్పిన సూచన ప్రకారం మేము తీసుకోవడం జరుగుద్ది. అందరూ కలిసికట్టుగా విజయం ఏ విధంగా ఉండాలంటే రేపొద్దున జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరికీ న్యాయం జరగాలి అని అంటే మనం ఇచ్చే మెజార్టీని బట్టి మనకు ప్రయారిటీ ఉంటుంది. ఇద్దరు కూడా అంకిత భావంతో చేశారు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా చేశారన్నప్పుడు ఆ విజయం ఏ విధంగా ఉంటుందనేది మీ అందరికీ కూడా తెలుసు. తప్పనిసరిగా ఆ విజయం చేసేటట్టుగా మీరు ప్రజలందరినీ మెప్పించాలి. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కూడా ఏదైతే ఈ పొత్తు ఇన్నాళ్ళలో మేము వ్యూహంగా భాగంగానే నేను రెడ్డప్పల నాయుడు మాట్లాడుకుంటానున్నాం. ఎందుకంటే ఇంకా 40 రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా ఇప్పుడు ఏదైతే ఇంటింటికి జరగడం అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఇక రోడ్ షోల ద్వారా కానీ అలాగే మీటింగుల ద్వారా కానీ ప్రతిదీ కూడా కలిపి తిరుగుతాం. తప్పనిసరిగా ఏదైనా ఒక్కో చోటన విడివిడిగా పార్టిసిపేట్ చేయవలసినప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా అంతిమ లక్ష్యం కూటమి అభ్యర్థి గెలవడమే కాబట్టి అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసిమెలిసిగా ప్రయాణం చేస్తారు. ఎక్కడ ఎవరు చేయగలిగిన సాయాన్ని వాళ్ళు అందిపుచ్చుకుని రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు న్యాయం చేయాలనేది మా అంతిమ లక్ష్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరచాలని, ఏదైతే వాళ్ళందరూ ఒక రైలు బండిలో ఎక్కారో ప్రజలందరూ కూడా ఆ రైలు బండిలో ఎక్కాలన్న ఉద్దేశంతో మేమందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో 8వ డివిజన్కి చెందిన ఆసిఫ్ బేగ్ ఆధ్వర్యంలో షరీఫ్ పాషా, అస్కర్ అలీ, షేక్ షబీర్, షేక్ సుభానీతో పాటు మొత్తం 100 మంది ముస్లిం యువత టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్తో కలిసి ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి పాల్గొన్నారు. అనంతరం చంటి మాట్లాడుతూ రానున్న 50 రోజులు ఎంతో విలువైనవని, ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కోరారు. ఏలూరు అసెంబ్లీ నుండి పార్లమెంట్ అభ్యర్థి మహేష్ యాదవ్కు అత్యధిక మెజారిటీ తీసుకురావాలన్నారు. ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమిని గెలిపించి చంద్రబాబును సీఎంను చేస్తేనే రాష్ట్రానికి ఉజ్వల భవిత ఉంటుందన్నారు. కార్పొరేషన్ అనేక నిధులు వస్తాయి. అలాగే అవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఆ విధమైన కృషిని మనం అందరం కూడా చేయాలి. ఇప్పుడు వరకు నా ఒక్కరి కోసం కష్టపడ్డారు, ఇప్పుడు ఇద్దరి కోసం కష్టపడాలి. అంటే ఇవాళ మీరు ఒక్క రోజుకి 2 పనులు చేస్తుంటారు. అది చేస్తేనే మనం అందరం కూడా సద్వినియోగం అవుతుంది.
తప్పనిసరిగా ఈ 50 రోజులు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాకు మీటింగ్ పెట్టి మీరందరూ ఏదైతే అనుకుంటున్నారో మీరు అలా అనుకునే కళల్లో ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి, రోజు తిరగాలి, ప్రతి ఒక్కరికి కలవాలి, ప్రతి ఒక్కరికి చైతన్యం పడాలి అని చెప్పి ఆయన కూడా ఈ 14 రోజులు కూడా ఒక కార్యక్రమం అయితే మనకి ఇచ్చారు. మీరందరూ అంటున్నారు కార్యక్రమం మనం చేస్తూనే శంకారావం చేస్తూనే వాటర్ వెరిఫికేషన్ చేస్తున్నాం, శంకారావం చేయట్లేదు అంటున్నారు. ఆయన ఏం చెప్పారంటే మేము ఇచ్చిన ప్రోగ్రామ్ చేస్తూ మీ ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్ ఏదైనా చేసుకోండి, మనం ఇచ్చిన ప్రోగ్రామ్ బట్టి కంపల్సరీ మీరు చేయవలసిందే. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండే పార్టీ ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తున్నారా? ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు, రోడ్లు వేయడం లేదు, ఎక్కడ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడం లేదు, ఎక్కడ మన పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు, ఇవాళ వరకు దాని గురించి చూసే లేదు. అలాగా ఎన్నో డెవలప్మెంట్ ప్రాజెక్టులు అసలు చేయలేదు. ఇవాళ పరిశ్రమలు రావడం లేదు, ఉద్యోగాలు లేవు, మహిళకి ఇవాళ మహిళలకి ఇది లేదు, భద్రత లేదు. అలాగే ఇవాళ యువతకు కూడా ఉద్యోగాలు లేవు. ఈ పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఇవాళ చూస్తే క్యాపిటల్ కూడా లేదు మనకి. ఎక్కడ క్యాపిటల్, విజయవాడ క్యాపిటల్, లేకపోతే అమరావతి క్యాపిటల్, లేకుంటే వైజాగ్ క్యాపిటల్, లేకుంటే కర్నూలు క్యాపిటల్ ఎవరికి తెలియదు. వాళ్ళ చిన్న పిల్లలను అడిగితే ఏది మన క్యాపిటల్ అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. అలాంటిది ఇవాళ విషయం